హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ స్పోర్ట్స్. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12కు సమయం దగ్గర పడుతుంది. ఈరోజు మనం గత సీజన్ల నుంచి ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నప్పటికీ ఈసారి ప్లేఆఫ్స్కి చేరుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నటువంటి ఒక జట్టు గురించి విశ్లేషిద్దాం. వారే ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 7 ఛాంపియన్స్ బెంగాల్ వారియర్స్. బెంగాల్ వారియర్స్ గత 4 సీజన్లుగా లీగ్ దశలోనే నిష్క్రమిస్తుంది. ఈసారి ప్లేఆఫ్స్కి తిరిగి రావాలని గట్టి ప్రయత్నంలో ఉంది. దీనికోసం వాళ్ళు ఎలాంటి మార్పులు చేశారు, వారి బలాలు ఏంటి, బలహీనతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గత కొన్ని సీజన్లుగా అభిమానులను నిరాశపరిచింది. సీజన్ 11లో కేవలం 5 విజయాలతో 10వ స్థానంలో నిలిచింది. అందుకే ఈసారి పెద్ద మార్పులకే సిద్ధమైంది. మాజీ కోచ్ ప్రశాంత్ సర్వేతో విడిపోయి నవీన్ కుమార్ను కొత్త హెడ్ కోచ్గా నియమించారు. ప్రవీణ్ మాలిక్ అసిస్టెంట్ కోచ్గా వ్యవహరిస్తారు. వారియర్స్ యొక్క అతిపెద్ద బలం ఈ సీజన్లో వారి రైడింగ్ యూనిట్ అని చెప్పొచ్చు. సీజన్ 11లో అద్భుత ప్రదర్శన చేసిన దేవాంగ్ దళాలను ఏకంగా 2 కోట్ల రూపాయలు కొనుగోలు చేసి తమ దాడిని పదును పెట్టారు. దేవాంగ్ గత సీజన్లో 25 మ్యాచ్ల్లో 301 రైడ్ పాయింట్లు సాధించి సంచలనం సృష్టించాడు. అతనిపైన ఈసారి ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు కొరియా స్టార్ రైడర్ జాంగ్ కున్ లీని తిరిగి తీసుకొచ్చారు. స్కార్పియన్ కింగ్గా పేరు పొందినటువంటి జాంగ్ కున్ లీ రాకతో రైడింగ్ యూనిట్ మరింత పటిష్టంగా మారింది. హిమాన్సును కూడా వేలంలో తీసుకున్నారు. ఇరాన్ రైడర్ ఒమీద్ ఖజిస్త్ మహమ్మద్ షా, భారత రైడర్లు సుశీల్ కాంబ్రేకర్, విశ్వాస్, మన్ప్రీత్, పునీత్ కుమార్, రచిత్ కుమార్ వంటి ఇతర రైడింగ్ ఎంపికలు కూడా ఉన్నాయి. ఇక బలహీనతల విషయానికి వస్తే నాణ్యమైన డిపెండర్ల కొరత బెంగాల్ వారియర్స్కు పెద్ద సమస్యగా మారవచ్చు. స్టార్ డిపెండర్లు నితీష్ కుమార్, మయూర్ జగన్నాథ్ కదమ్లను ఎఫ్ఎం ఆప్షన్ ద్వారా ఒక సీజన్గా మాత్రమే నిలుపుకున్నారు. అయితే మిగిలిన డిఫెన్సివ్ యూనిట్ అనుభవం లేనిదిగా కనిపిస్తుంది. అదనంగా ఆల్రౌండర్ల కొరత ఉంది. శివంగ్ ఠాకూర్, మూల్చంద్ సింగ్ మాత్రమే ఆల్రౌండర్గా జట్లో ఉన్నారు. ఇది వారికి ఒక లోటని చెప్పవచ్చు. వారియర్స్ జట్లో చాలామంది యువ ప్రతిభావంతులు ఉన్నారు. దేవాంగ్ తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తున్నాడు. గత సీజన్లో గాయం కారణంగా మధ్యలోనే నిష్క్రమించిన సుశీల్ కాంబ్రేకర్ ఈసారి తనను తాను నిరూపించుకోవాలని చూస్తున్నాడు. ఎస్ మాలిక్ లెఫ్ట్ కార్నర్, మంజిత్ లెఫ్ట్ కవర్, దీప్ కుమార్ రైట్ కవర్, అమన్దీప్ రైట్ కార్నర్, అంకిత్ అండ్ సందీప్ రైట్ కార్నర్, హరీందర్ రైట్ కార్నర్, ప్రతీక్ లెఫ్ట్ కవర్, ఆశిష్ లెఫ్ట్ కార్నర్ వంటి నైపుణ్యం కలిగిన డిపెండర్లు నితీష్ కుమార్, మయూర్ కదమ్లతో కలిసి తమ సత్తా చాటాలని చూస్తున్నారు. వీరికి ఇది ఒక గొప్ప అవకాశంగా మారనుంది. ఎక్స్పీరియన్స్డ్ డిపెండర్లు, నాణ్యమైన ఆల్రౌండర్ల కొరత ప్లేఆఫ్ చేరే అవకాశాలను దెబ్బతీయవచ్చు. జట్టు సమతుల్యతను బట్టి చూస్తే వారియర్స్ ఎక్కువగా దేవాంగ్, జాంగ్ కున్ లీ, నితీష్ కుమార్, మయూర్ కదంపై ఆధారపడవచ్చు. ఇది వారికి సమస్యగా మారవచ్చు. కీలక ఆటగాళ్లలో ఎవరికైనా గాయాలైనా లేదా ఫామ్ కోల్పోయినా టాప్ 6లో నిలవడం వారికి కష్టమవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.